చేతిలో పనిచేసి జనాలు మాడిపోయి మసి అయిపోతున్నారు. కిరాణా కొట్లకి వెళ్తే అప్పులు ఇవ్వట్లేదు, చేతిలో డబ్బులు లేట్లేదు, మాడిపోయి అప్పుల పాలు అయిపోయి రోడ్డు పాలు అయిపోతున్నారు జనాలు. మరి చేసే పని ఈయన అత్తాడు, ఏదో చేసేస్తాడు, ఏదో పెడతాడని ఆశపడిపోయి జనం ఓట్లు వేశారు. కానీ సుఖం లేదు, దీనివల్ల ఏం సుఖం అనిపించట్లా. అదే విషయం. ఇంకా అంతకంటే ఇంకా ప్రతి వ్యాపారస్తులే కానీ ప్రతి పెద్దోడేటి చిన్నోడేటి ప్రతి ఒక్కటి కూడా మనం మాడిపోయి రోడ్డు పాలు అయిపోతున్నాం. ఇది బేదల పాలు అయిపోతున్నాం. అంత పేదరికం అయిపోయింది. ఎందుకు కావాలని చేశాడో ఏంటి మరి అర్థం కాదు. ఇప్పుడు ప్రజలకి ఇటు నుంచి ప్రజలకి హింసలు పెట్టడానికి వచ్చాడే తప్ప నయం చేయడానికి రాట్లా. అది ఇప్పుడు అన్న క్యాంటీన్తో కొంత సేఫ్టీగా బాగా బతికేవారు. ఇప్పుడు ఆకలికి వెళ్ళి 3 పూటలు తినేవారు. ఆ టిఫిన్ కానీ భోజనం కానీ చాలా బాగానే ఉండేది, బాగానే చేసేవాడు. అవి లేవు. ఇప్పుడు ఆ రంగులు వేసి ఆ పేరు పెట్టి ఇవ్వచ్చు, పెట్టవచ్చు కదా. ఇచ్చేత్తని మాటలు చెప్పుకొస్తుండే తప్ప ఏమి కూడా చేయట్లేదు. ఆయన పాపం కలుపుకోవడానికే వచ్చాడండి, అంతేగాని ప్రజలకి అందుబాటులో చూస్తాను రాలా. అది అవునమ్మా, ఏదో చేస్తాడు, ఏదో వస్తాడు, ఏదో మన ఆశపడిపోయి చేస్తాం. కానీ ఇలాంటి మోసాల్లో దగాలు చేస్తాడని అనుకోవట్లేదు కదా. అంతే. అంతగా అంటే ఆ ఆశ మీద జనాలు వేశారు, విన్నారు, నమ్మకాన్ని ఉమ్ము చేస్తారు. ఇక చేసే పనులు ఇవి పనులు అని ఇలాంటి పనులు చేశాడు తప్ప మంచి పనులు ఏమి రావట్లేదు. ఇప్పటికి చేయట్లేదు కదా. చేస్తాను అన్నాడు కానీ ఇప్పటికప్పుడు చేసి పెట్టలేదు. సరైన పనులు ఎవరు చేసి పెట్టలేదు. అది